కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు కిక్కిచ్చిందా? అసలు సినిమా ఎలా ఉంది? బాగుందా? బాగోలేదా? హిట్ కొట్టిందా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే మహాభారతానికి కలియుగాంతానికి ముడిపెట్టిన అశ్వత్థాముని కథే ఈ కల్కి. కథ ఎలా ఉందంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అక్కడక్కడ ల్యాగ్ అనిపించిన ప్రభాస్ క్యారెక్టర్ కి సంబంధం లేకుండా సాగిన చివరికి కథలో తనే మెయిన్ అని, తనే ఈ కథకు హీరో అని చూపించడం బాగుంది. అలాగే అనేక ప్రశ్నలు. విలన్ కి శ్రీకృష్ణుడికి సంబంధం ఏమిటి? అసలు విలన్ ఎవరు? హీరో ప్రభాస్ కి తన గురించి తనకి ఎప్పుడు తెలుస్తుంది? అశ్వత్థామకి సంబంధించిన పనిలో కర్ణునికి సంబంధం ఏంటి? అసలు ఈ కథకి అంతం ఏంటి? వంటి అనేక ప్రశ్నలతో కథ ముగుస్తుంది. పార్ట్ 1 వరకు అయితే బాగా అనిపించింది. విజువల్ గా కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఇక ఎవరెవరు ఎలా చేశారంటే ప్రభాస్ చాలా కూల్ గా నటించి మెప్పించారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి కొంచెం తగ్గింది అనిపించిన లాస్ట్ 10 మినిట్స్ మాత్రం ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ వరకు మాత్రం మెయిన్ హీరో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ ఆ కటౌట్ కి తగ్గ క్యారెక్టర్ అయినది అదిరిపోయిందంతే. ఇక దీపికా పదుకునే, రాజేంద్ర ప్రసాద్ తదితరులు తమ పరిధి మేర నటించి మెప్పించారు. మొత్తంగా సినిమా ఆకట్టుకుంది. ఇంకా ఎందుకు చూడాలి అంటే మాత్రం అమితాబ్ బచ్చన్ కోసమైతే చూడాలి, ప్రభాస్ కోసమైతే చూడాలి, విజువల్స్ కోసమైతే మాత్రం తప్పక చూడాలి. చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, టైం ఉంటే కామెంట్ చేయండి, తిరండాహో ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.